సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ 2026-27 బడ్జెట్ పైన కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ సమయంలో ఏపీకి కేంద్రం నుంచి మద్దతు కోరుతూ ఇప్పటికే చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులకు వినతులు ఇచ్చారు. ఈ భేటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సమావేశమయ్యారు. ఏపీకి కేంద్రం అమలు చేస్తున్న ప్రాయోజిత పథకాల్లో ప్రాధాన్యత పెరిగేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా హౌసింగ్తో పాటుగా రహదారులు, రైల్ కనెక్టివిటీ గురించి ఈ సమావేశంలో కొత్త ప్రతిపాదనలు అందించే అవకాశం కనిపిస్తుంది. ఇక కీలకమైన అమరావతికి చట్టబద్ధతపైన చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని శంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శంకర్, చెప్పండి. అవును హరి, ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన పూర్తి అయిన వెంటనే రాజమండ్రి నుండి సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళనున్నారు. అదేవిధంగా అమిత్ షాతో భేటీ కానున్నారు. సీఎం ఢిల్లీ వెళ్ళిన అనంతరం అమిత్ షాతో భేటీలో 2026-27 బడ్జెట్ పైన కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ సమయంలో ఏపీ కేంద్రం నుంచి మద్దతు కోరుతూ ఇప్పటికీ చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు వినతులు ఇచ్చారు. ఈ భేటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం అవనున్నారు. ఏపీకి కేంద్రం అమలు చేస్తున్న ప్రాయోజిత పథకాల్లో ప్రాధాన్యత పెరిగేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా హౌసింగ్ తో పాటు రహదారులు, రైల్ కనెక్టివిటీ గురించి కూడా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో చర్చిస్తారు. అదేవిధంగా అమరావతికి చట్టబద్ధతపై కూడా చర్చించినట్టు సమాచారం. అలాగే తాజా రాజకీయ పరిస్థితులపై కూడా కేంద్ర మంత్రివర్గంలో విస్తరణపై రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చేలాగా ఈ సమావేశం చర్చించనున్నారు. హరి, రైట్. ముఖ్యంగా ఏ అంశాల గురించి ప్రస్తావించే అవకాశం ఉంది? ముఖ్యంగా అమరావతిలో రాజధానిపై చట్టబద్ధత విషయం పైన, అలాగే అమరావతిలో రైల్ కనెక్టివిటీ, అలాగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భావంతో పాటు బడ్జెట్ లో మనకి అమరావతికి ఎక్కువ కేటాయించేలాగా, రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించేలాగా చర్చించుతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.